బట్ చాలా మందికి ఈ మధ్య కొంతమందికి తెలిసింది, బట్ చాలా మంది తెలియని విషయం ఏంటంటే మీరు పూరి గారే అని అనుకుంటారు, కానీ మీకు ఇంకో బ్రదర్ ఉన్నారని ఇక్కడ ఒకసారి దాని గురించి చెప్పండి. ఉమాశంకర్ గణేశన్ ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఎమ్మెల్యే వైసీపీ నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ ఉంది, వైజాగ్ డిస్ట్రిక్ట్ అండ్ ఇప్పుడు అనకాపల్లి డిస్ట్రిక్ట్ అయింది, దానికి ఎమ్మెల్యే. సో ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇక్కడ ఫస్ట్ ఇండస్ట్రీలో ఉండేవాడు, అన్నయ్యతో పాటు ఉండేవాడు నేను రాకముందు. ఆ తర్వాత ఇక్కడ సెట్ అవ్వక ఊరు వెళ్ళాడు. ఊరు వెళ్ళిన తర్వాత ఎప్పుడండి ఇది, అప్పుడు ఏజ్ కూడా 19 or 20 ఉండుంటుంది బహుశా, అంతే ఉంటుంది గణేష్ గారికి. అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి ఊళ్ళో. అప్పుడు మా ఫాదరు పక్కన మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు నువ్వు నిలబెడదాం అంటే ఆటోమేటిక్గా అక్కడ నిలబెట్టారు. 20 yearsకి 20 or 21 ఎంత అయింది, అంతే ఉంది ఏజ్. సో సర్పంచ్గా నిలబడ్డాడు, గెలిచాడు. సో అక్కడి నుంచి కంటిన్యూ. అంటే మీ ఫాదర్ నిలబడాలని అలా ఏం ఆలోచన లేదా? అన్న ఫాదర్ మున్సిపల్ గవర్నమెంట్ జాబ్. సో ఆయన నాట్ ఎలిజిబుల్ గవర్నమెంట్ జాబ్ అది. సో ఆయనకి మామూలుగానే పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండదు, కాకపోతే అప్పుడు పరిస్థితిని బట్టి మన వైపు నుంచి ఒక్కరి కావాలి అనుకున్నప్పుడు మా గణేష్ని నిలబెట్టారు. అప్పుడు సర్పంచ్ అయిపోయాడు. సర్పంచ్ నుంచి తెలియకుండానే అందులో స్టార్ట్ చేశాడు. సో అంటే కనీసం ఒక 15 years తర్వాత అంత స్ట్రగుల్ అయితే కానీ ఇప్పుడు ఈ పొజిషన్కి రాలేదు. అంతే కదా, పాలిటిక్స్ 15 years మినిమం జరిగింది. అంటే ఒక అన్న పాలిటిక్స్లో, అంటే నాకు తెలిసి ఇండియాలో 2 గ్రేటెస్ట్ ప్రొఫెషన్స్, అంటే నో అఫెన్స్ టు ద అదర్, 2 హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ ప్రొఫెషన్స్ ఏంటి అంటే ఒకటి సినిమాలు, ఇంకొకటి పాలిటిక్స్. ఈ ఒక అన్న పాలిటిక్స్, ఒక అన్న సినిమాలు. అంటే హౌ ఇట్ ఈస్ అంటే మీకు ఏమనిపిస్తుంటుంది? మన ఇంట్లో కావాల్సినంత ఏ ప్రొఫెషన్స్ కావాలో హై ప్రొఫెషన్స్ 2 ఉన్నాయని. అంటే అన్నయ్య వల్ల ఇది జరిగిందిలేండి. ఇప్పుడు అన్నయ్య ఫస్ట్ ఇక్కడ సెటిల్ అవ్వడం వల్లే గణేష్కి ఆఫర్ వచ్చింది. అంటే ఫ్యామిలీని బట్టి ఆఫర్స్ వస్తాయి కదండి ఇప్పుడు కూడా పాలిటిక్స్లో. ఎవరు వెనక ఏంటి, ఈ ఫ్యామిలీ ఏంటి అన్నది ఒకసారి మనకు సర్వే తర్వాతే ఆఫర్స్ వస్తాయి. సో అన్నయ్య వల్లనే గణేష్కి ఆఫర్ వచ్చింది, అన్నయ్య వల్ల నేను కూడా హీరో అయ్యాను. అంతే కదండి, బేసిక్గా ఫస్ట్ ఆయన క్రియేట్ చేశాడు. ఓకే. అండ్ వెయ్యి దరువేలో ట్రైలర్ చూశాను. ట్రైలర్లో మీ స్టైల్ మీకుంటూనే ఎక్కడో కొంచెం సటిల్డ్ అండ్ సోబర్నెస్ కూడా కనిపించింది. అంటే ఏది మీరు ట్యూన్ చేసుకున్నారా అలాగా, లేకపోతే డైరెక్టర్ మెచ్యూర్డ్ లెవెల్ వచ్చి ఉంటుంది? ఏది చేయగలది యాక్టింగ్లో మనకు తేడా వస్తుంది. సో కొంచెం నేర్చుకుంటాం. ఇంతకుముందు కన్ఫ్యూజన్ ఉంటుంది, వెంటనే రాదండి. నేను అనుకోవడం ఏంటంటే యాక్టర్ మెచ్యూరిటీ లెవెల్ రావడానికి చాలా ఇయర్స్ పడుతుంది. ఇన్వాల్వ్ అవ్వడానికి ఓకే, ఇవాల్వ్ అవ్వడానికి ఓకే, బట్ దీన్ని చాలా కాన్ఫిడెంట్గా మెచ్యూర్డ్గా చెప్పాలి అనుకున్నది మనకు కొంచెం మెచ్యూరిటీ వస్తేనే, అది కూడా ఏజ్ వస్తుంటేనే మారుతూ ఉంటుంది. సో మనకి చేస్తుండగా నాకు తెలిసి మీరు అన్నట్టు నిజంగా నాకు అనిపించింది ఏంటంటే ప్రీవియస్ ఫిలిమ్స్కి నాకు డిఫరెన్స్ నాకు కూడా అనిపించింది ఏంటంటే సెటిల్డ్గా ఉంది నాకు. అలానే మీ టచ్ ఏం పోలేదు బట్ ఎంత ఉండాలో అంత ఉంది. చిన్న అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ మారింది నాకు అర్థం అవుతుందండి. అంటే చూసి చెప్పడం అన్నది ఉంటుంది చూసారా, అంటే చాలా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడే స్టేజ్ ఎప్పుడు వస్తుందంటే చిన్న మనకి దాంట్లో ప్రాక్టికల్గా కొంచెం మనం మెచ్యూర్డ్ లెవెల్కి వస్తేనే వస్తుంది. నాకు ఓకే ఈ సినిమాతో ఓకే అదేదో కొంచెం తేడాగా అంటే డెవలప్ అయ్యానే అని నాకు అనిపించిందండి. లేదు అది ఉంది ఈ సినిమాలో. యాజ్ అన్ యాక్టర్ ఇంత గ్యాప్ వచ్చినప్పుడు అసలు ఎలా ఉంటుంది? మీ సంగతే చెప్పండి. నిజంగా అండి, అందరూ గ్యాప్ అని అంటున్నారు. నిజంగానే స్క్రీన్ మీద నేను కనిపించి చాలా 5-6 years అయిపోయాయి. సో గ్యాప్ ఉంది, బట్ నేను ఆ ఇయర్స్ అంతా నేను షూటింగ్లోనే ఉన్నా. షూటింగ్స్ జరుగుతున్నాయి, మధ్యలో కరోనా వచ్చింది, 6 months ఆపాం, మళ్ళీ సెకండ్ వచ్చింది, మళ్ళీ 6 months ఆపాం. వేరే ప్రాజెక్ట్ ఇప్పుడు దీంతో పాటు ప్యారలల్గా 2 projects రెడీ టు రిలీజ్ అండి. అది అవి కూడా రిలీజ్కి రెడీ ఉన్నాయి. సో వన్స్ ఇది కొంచెం టేక్ ఆఫ్ అయిపోయి మినిమం సినిమా అవుతుంది ఇది అయినా ఆ 2 కూడా వచ్చేస్తాయి. బట్ ఇంత గ్యాప్ రాకూడదు. ఆ 3 films కూడా రావడానికి ప్రాక్టికల్గా పక్కన పెడితే అండి నేచర్ కూడా అంటే ఈ కోవిడ్ కరోనా ఇవన్నీ రావడం వల్ల గ్యాప్లో జరిగింది. బట్ నేను స్క్రీన్ మీద కనిపించి ఇన్ని ఇయర్స్ పట్టింది. బట్ ఎంత అయినా సరే ఫస్ట్ నేను ప్రిపేర్ అవ్వాలి దానికి. అంటే నేను బేసిక్గా కొంచెం ఏదైనా లైట్గా తీసుకుంటాను.
సో మనకి ఏంటంటే ఓకే ఈ సినిమా ఉంది ఈ సినిమా ఉంది ఈ సినిమా ఉంది మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఈ కథ బాగుంటుంది ఈ కథ బాగుంటుంది ఈ కథ బాగుంటుంది రిలీజ్ అయితే మనకు ఉపయోగపడుతుంది అన్నది నేను ఫిక్స్ అయిపోతాను. సో ఈ గ్యాప్లో అది కాకుండా నా పర్సనల్గా నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే మీరు అన్నారు కదా ఏం చేసేవారు అన్నది చాలా ఉంటుంది. బట్ ఈ 5 yearsలో నేను నాకు నచ్చిన పని ఒకటి చేసుకున్నాను. అంటే నేను నేర్చుకున్న జాబ్ ఏంటంటే ఫస్ట్ అన్నదే అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. సో అప్పటి నుంచి నాకు అలవాటు అయింది ఏంటంటే స్క్రిప్ట్ రైటింగ్ అని నాకు అలవాటు బాగా. బట్ అదొకటి నన్ను ఎంగేజ్ చేసింది. మీరు స్క్రిప్ట్ రాసారా ఈ గ్యాప్లో? ఏదో ఒకటి నడిచిందండి. ఇప్పుడు మాట్లాడలేం, ఎందుకంటే ఇది ఏం చేశాను అన్నది రేపు పొద్దున్న అది నేను మెటీరియలైజ్ అయితే అది దాని గురించి చెప్పొచ్చు. ఇది నేను అప్పుడు చెప్పేశారు ఆల్రెడీ కదండి. నేను ఎంగేజ్ అయ్యే ఉన్నాను, బట్ షూటింగ్లో చాలా గ్యాప్స్తో చేశాను. బట్ నా వర్క్తో చిన్న ఎంగేజ్ అయ్యాను, ప్రిపేర్ అయ్యాను. ఓకే మనకి ఎంత టైం పడుతుంది, బట్ ఎంత టైం పట్టినా మనం కొడతాం. ఈ రెండు నేను ఫిక్స్. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం మనం అంటే దాని గురించి ఆలోచించి అది ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది ఏంటి అన్న టెన్షన్ తీసుకోలేదు. అసలు రాదు నాకు, అసలు రాదు. నేను ఆ థాటే రానవును. నేను అంటే బేసిక్గా నేను అంటే థాట్ని కట్ చేస్తాను, రానవును అసలు కంటిన్యూ చేయరాదు, అసలు రాదు అసలు నా దగ్గరికి. అంటే మనకు అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనకి ఆ థాట్ మనకు వస్తూ ఉంటుంది, ఆలోచన వస్తుంది అనే లోపు దాన్ని రానవును ఇక్కడికి.